RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పెద్దపల్లి జిల్లా ఉదల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామం నుండి గుండ్లపల్లి గ్రామం వరకు గ్రావెల్ రోడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలతో శనివారం రోజున స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. నిజంగా పోరాటం చేశారు రైతుల కోసం. కాబట్టి తప్పకుండా మీరు ఎవ్వరి మాటలు నమ్మకూడదు, ఎవరి మాటలు విశ్వసించకూడదు. ఇలా రైతులకు మాట ఇచ్చి మీ పిట్టలెల్లపల్లి కావచ్చు, కనగర్తి కావచ్చు, పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, పెద్దపల్లి జిల్లా కావచ్చు, రైతులకు వడ్ల కటింగ్ లేకుండా ఎట్లయితే ఇదే చింత చెట్టు కింద ఆ రోజు చెప్పినాం. మీ విద్యాన్ని గెలిపించుకునే బాధ్యత మీరు. గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా కొనిపించే బాధ్యత నాదని చెప్పినాం. అదే ప్రకారంగా వడ్లు కొనిపించడం, వడ్లు దించిపించడం. మరి ఏం చేంజ్ అయింది? గవ్వే ఐకేపీ సెంటర్, గవ్వే సింగిల్ విండో సెంటర్, గవ్వే కాంటార్, గవ్వే రైస్ మిల్. ఏం చేంజ్ అయింది? మనోహర్ రెడ్డి వై విజయం వచ్చింది, అదొకటే చేంజ్ అయింది. మరి అంతకుముందు అట్లేం జరిగింది? దోషింది మీ పేరు చెప్పి ప్రభుత్వం చేయండి. అప్పటి ముఖ్యమంత్రి వై ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారు. ఏం జరిగింది మరి? ఇసుకని ఎట్లా మన ఇసుకని దొంగతనంగా ఎట్లయితే తీసుకుపోయి అమ్ముకున్నారో మన వడ్లను కూడా మీరు గదే కథ చేశారు. మీరు నమ్మక ఆ రోజు చెప్పిన పాలిచ్చే బర్రెని వదిలిపెట్టి మీరు తన్నే బర్రె పడిపోయారు. గదే జరిగింది. ఇలా అవన్నీ 4.5 సంవత్సరాలు మాదే బాధ్యత. ఇంకా 4.5 సంవత్సరాలు ఇప్పటి 2 పసలు దించిపించాం. ఇక రాబోయే 8 పసలు 9 పసలు కూడా మేమే కటింగ్ లేకుండా దించిపించే మా సుమన్ రెడ్డి ఉన్నాడు, మా తమ్ముడు ప్రేమ్ సాగర్ రెడ్డి, సుమన్ రెడ్డి ఇద్దరు కలిసి నిత్యం రైస్ మిల్ నాతో ఫోన్ చేసుకుంటాం. ఎంబడే ఇలా రైతు వడ్లు అమ్మితే తెల్లారలేదు మర్నాడే 3 రోజులు మీ అకౌంట్ డబ్బులు ఉంటాయి. ఒక గింజ కటింగ్ లేకుండా పోయిన 10 ఏళ్ళల్లో లాస్ట్ 5-6 ఏళ్ళు అయితే మిమ్మల్ని 100 క్వింటాల వడ్లు అమ్మితే 20-25 వేలు కోత వచ్చారు. అట్లా ప్రతి పసల 3.5 ఎకరాల రైతు. అట్లా మీరు ఎకరం ఉన్న వాళ్ళు ఎంత, 2 ఎకరాలు ఎంత, 3.5 ఎంత, 5 ఎకరాలు ఎంత, నేను చెప్పిన లెక్క మీరు లెక్క పెట్టుకుంటే 5 ఏళ్ళల్లో 10 పసలు ఒక రైతు ఎన్ని లక్షలు లాస్ అయ్యాడో మీరు లెక్క పెట్టుకోండి. ఇది నేను చెప్పే నిజం. నేను దీని మీద అసెంబ్లీ చెప్తే ఇబ్బంది తప్పులు చేస్తున్నారు బీఆర్ఎస్. మా 126 గ్రామాలని మా కాన్స్టిట్యూషన్ రాని ఏం కట్టారు. ఏ ఊరు మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏ గ్రామవాత్రం రానట్టు ఎవరు పుణ్యమానులే కైమానులే. మీరెంత వంట కటింగ్ పెట్టి దోసి రైతుల దగ్గర నేను కూడా అవసరం లేదు. మా లీడర్లు వస్తారు, ఎవరు లావరు. మా రైతులే చెప్తారు మీరు ఆడిపోతే మీ సంగతి. ఆ రకంగా మోసం చేసి మీరు మాట్లాడతానంటే ఎవరు తప్పులు చేస్తున్నారు. ఈ రుణమాఫీ కూడా వాళ్ళు చేసేదంతా మోసం. వాళ్ళు చెప్పేదంతా మిమ్మల్ని మభ్య పెట్టి మిమ్మల్ని అబద్ధాలతో మిమ్మల్ని కన్ఫ్యూజన్ అంటే అటు ఇటు కన్ఫ్యూజన్ చేసి లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మీరు ఎవ్వరికి ఉచ్చర పడవలసిన అవసరం లేదు. ఎవరు చెప్తే మీరు తినవలసిన అవసరం. మేము అందరం ఉన్నాం, నాతో పాటు మీరు అందరున్నారు, మనోళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి రైతుకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది. ఎంత శక్తిగా